నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు మోహన్ తెలిపారు. పట్టణ పురవీధుల్లో స్వామివారిని రథంలో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు చిలకల గురవయ్య బాబు, పాల్వాది అశోక్, పుల్లారావు, మహేష్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవోపేతంగా రథోత్సవ కార్యక్రమం జరిపించారని తెలిపారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి రోడ్డు ఆవుల సత్రంలో భక్తజన సులభునిగా సత్సంతాన ప్రదాయకునిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క దేవస్థానంలో విశేషమైనటువంటి రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ న లభ్యతే అని చెప్పి చెబుతారు. ఈ రథంలో ఉన్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి వారిని చూసినట్టయితే సత్సంతానం కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటువంటి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో కమిటీ వారైనటువంటి చిలకల గురవయ్య బాబు గారు, అలాగే పాల్వాది సత్యనారాయణ గారి యొక్క కుమారుడైనటువంటి పాల్వాది అశోక్ గారు, మిథునకుల గోత్రోద్భవులైనటువంటి పుల్లారావు గారు, వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులుగా ఈ యొక్క రథోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారిని చూడటానికి విశేషమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని వీక్షించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. హరే శ్రీకృష్ణ.